నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నూజివీడు అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రత్యేక విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ముస్తాఫాకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ముస్తఫాను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నూజివీడు అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రత్యేక విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ముస్తఫాను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మీరు చెప్పినట్టుగా అయితే ఈ కేసు పొగాకు వ్యాపారి కుమారుడు కిడ్నాప్ కు సంబంధించిన కేసు అయితే నూజివీడులో ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కిడ్నాప్ కి సూత్రధారి గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఆయన కుమారుడు బషీర్ అని కంప్లైంట్ లో దాఖలు చేశారు. అయితే తమ కుమారుణ్ణి కిడ్నాప్ చేశారని బషీర్ తో పాటు ముస్తఫా అనుచరులు కిడ్నాప్ చేశారనేది కూడా కంప్లైంట్ లో దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బషీర్ ని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ని కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. అతన్ని నెల్లూరు జైలుకి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముస్తఫా గుజరాత్ లో ఉండటం, గుజరాత్ ప్రత్యేక టీం వెళ్ళి ఆయన్ని అదుపులో తీసుకొని అక్కడ ప్రొసీజర్ అంటే వేరే రాష్ట్రాల్లో ఎవరినైనా అదుపులో తీసుకుంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో లిమిట్స్ ఉంటాయి. అవన్నీ ప్రొసీజర్ అయిన తర్వాత నిన్న ఇక్కడికి తీసుకురావడం, ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం సుమారుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఇదంతా ఒక పూర్తిగా ఎప్పుడు ఏం జరుగుతుంది, మీడియాకు కూడా ఎటువంటి సమాచారం కొంచెం కూడా ఇవ్వకుండా ఎక్కడ పోలీసులు భద్రతతో పూర్తిగా ముస్తఫాను ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. ఇంటి ముందు దగ్గర హాజరుపరిచారు. ఆయన్ని 14 రోజులు ఆయన్ని కూడా రిమాండ్ విధించడం జరిగింది. కానీ ఈ కేసు ఇప్పటికే సంచలనంగా రేపింది అని కూడా చెప్పుకోవచ్చు. గుంటూరుకు సంబంధించిన వైసీపీ నేతలు నిన్న నూజివీడు రావడం జరిగింది. అంబటి రాంబాబుతో పాటు కీలక నేతలు కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ కేసులు నిలబడవు అనేది కూడా వాదన ఉంది. కానీ బషీర్ తో పాటు ముస్తఫా ఎక్కడున్నారు, అసలు ఆయన ఈ పొగాకు వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఉంటే అది సపరేట్ గా ఉంటుంది. కానీ కిడ్నాప్ ఎక్కడ జరిగింది, బాబు వాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా. కిడ్నాప్ విషయంలో పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారా అనేది కూడా ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ కేసు ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాము. ఆ ముస్తఫా చాలా సున్నితమైన మనిషి, ఆయన ఇటువంటి దానికి వెళ్ళడు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఈ కేసు మీద వైసీపీ శ్రేణులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇప్పటి వరకు అక్రమ కేసులు బనాయించి నేతలపైన ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఎక్కడ దొరుకుతారు అనేది కోణంలో చూస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పక్కన వైసీపీ వర్షన్ గా అయితే వినిపిస్తుంది. ఏదేమటికి ప్రస్తుతం గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఆయన కుమారుడు బషీర్ ని 14 రోజులు నెల్లూరు జైలుకి తరలించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ అంటే ఇప్పటికే పోలీసులు కూడా మరో ఛార్జ్ షీట్ ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముస్తఫాని విచారించాలి, అతని కుమారుని కూడా విచారించాలి అనేది కూడా ఈ రోజు మరో ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.